తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిటీ విచారణకు హాజరు కానున్నారు. ఆయన వాంగ్మూలాన్ని సిటీ రికార్డు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ విచారణపై గురువారం కేంద్ర హోంశాఖ అధికారులు ఆయనతో భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ అధికారులు ఫోన్ ట్యాపింగ్ విచారణపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో మాజీ పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందన్న ఆరోపణలపై సిట్ విచారణ కొనసాగుతుంది. గతంలో తన ఫోన్, బంధువుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పటికే పలువురిని విచారించిన సిట్ ఆయన చేసిన ఆరోపణలపై బండి సంజయ్ను విచారించనుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నారని సిట్ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నేడు సిట్ కార్యాలయం ముందు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ సిట్ కార్యాలయం ముందు హాజరు కాబోతా ఉన్నారు. ఇది రెండోసారి బండి సంజయ్ కి నోటీసులు అందజేసి సిట్ ముందు హాజరవ్వాలి. గతంలో బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ కి గురైంది అంటూ కూడా మీరు అనుమానాలు వ్యక్తం చేశారు, ఆరోపణలు చేశారు. గతంలో ఎవరికైనా ఫిర్యాదులు అందజేశారా, ఫిర్యాదు చేస్తే గుర్తించుకున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అనే దానిపై కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే పార్టీలకు చెందినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాప్ కి గురైందంటూ అనుమానాలు వ్యక్తం చేశారో వారందరినీ కూడా పిలిపించి ఒక్కరొక్కరుగా ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటా ఉన్నారు. బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి గతంలోనే ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లడము, తనకున్నటువంటి ఆ సోర్స్ అంతా కూడా ఉపయోగించి తన ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని రాబట్టారో ఆ వివరాలన్నీ కూడా తనకు కావాలో అంటూ కూడా ఆ సిబ్బందిని కోరడము, కేంద్ర ఇంటెలిజెన్స్ ఆ వివరాలన్నీ కూడా బండి సంజయ్కి అందజేసింది. దీని ద్వారా సిబిఐతో విచారణ జరిపిస్తేనే ఈ కేసులో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఎవరి నేతృత్వంలో ఈ ప్రభాకర్ రావు అండ్ ప్రదీప్ రావు ఈ టీం అంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ఆ రాజకీయ నాయకుల యొక్క పేర్లు కూడా వెలుగులోకి వస్తాయి. ఇది సిబిఐ ద్వారానే సాధ్యం అవుతుంది అంటూ మాత్రం బండి సంజయ్ గతంలోనే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయం ముందు హాజరవ్వబోతా ఉందన్న కూడా లేఖ రూపంలో బండి సంజయ్ తిరిగి సిట్ అధికారులకు పంపజేశారు. 8వ తేదీ ఉదయం 11 గంటలకు బండి సంజయ్ సిట్ ముందు హాజరయ్యి మీకు ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా ప్రొడ్యూస్ చేయండి అంటూ కూడా సిట్ కోరడంతో ఈ రోజు 8-11 ప్రాంతంలో నేను సిట్ ముందు హాజరవ్వబోతా ఉన్నాను. తమ వ్యక్తిగత డ్రైవర్లు, పిఆర్ఓలు, పిఏలు, సీసీలకు సైతం నోటీసులు అందజేసి వారి స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకున్నారు. కాబట్టి అదే కేసులో నేను కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ మాత్రం తిరిగి ఒక లేఖను సిట్ అధికారులకు పంపించడం జరిగింది. ఈ కంప్లీట్ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఆధారాలు, బండి సంజయ్ తన సోర్స్ ద్వారా సంపాదించినటువంటి ఆధారాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు బండి సంజయ్ వ్యక్తిగత వివరాలన్నీ కూడా సేకరించి ఏ రకమైనటువంటి అంశాలని విన్నారు, ఎలాంటి మెసేజ్లను బయటికి తీశారు, దాని ద్వారా అవతల వైపుగా ఉన్నటువంటి వ్యక్తులని ఏదైనా టచ్ చేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా అవన్నీ బండి సంజయ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈ రోజు సిట్ అధికారులకు సమర్పించబోతా ఉన్నాడు. దాంతో పాటు కేంద్రం ఇంటెలిజెన్స్ కి కూడా రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే ఎంత పవర్స్ ని మిస్యూజ్ చేస్తా ఉన్నారు, పోలీస్ అనే ఒక డ్యూటీని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యక్తిగత విషయాలన్నీ కూడా బయటికి తీసి ఇంట్లో మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి దాని ద్వారా ఎవరు ఆర్థికంగా బండి సంజయ్ కి వెనక నుంచి నడిపిస్తా ఉన్నారు, ఎవరెవరు బండి సంజయ్ తో టచ్ లో ఉన్నారు, ఎవరెవరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఎక్కడికప్పుడు వ్యక్తిగత విషయాలన్నీ కూడా తెలుసుకొని అప్పటి బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బండి సంజయ్ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా పలు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కాబట్టి ఈ ఆధారాలన్నీ ఈ రోజు కంప్లీట్ ఎవిడెన్స్ తో సిట్ ముందుకు బండి సంజయ్ హాజరు కాబోతా ఉన్నాడు. ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి మాజీ పోలీస్ అధికారులు, కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ తరఫున అధికారులంతా కూడా నిన్న బండి సంజయ్ తో భేటీ అయ్యి అనేక అంశాలపైన చర్చించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ ఆధారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ సిట్ అధికారులకు అందజేస్తే వీళ్ళు నిజంగానే ఈ కేసుని సీరియస్ గా ముందుకు తీసుకెళ్లి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళ లింకులన్నీ కూడా బయటికి తీస్తారా, లేదా ఈ ఎవిడెన్స్ ఇక్కడికి
ఆగిపోయేటువంటి ఛాన్స్ ఉందా అంటూ కూడా లీగల్ ఒపీనియన్ కూడా వాళ్ళ సిబ్బంది నుంచి కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ సిట్ ఒకవేళ మూవ్మెంట్ చేయకుంటే మాత్రం కేంద్ర ఇంటెలిజెన్స్ కి బండి సంజయ్ ఒక ఫిర్యాదు అందజేసి సెంట్రల్ రంగంలోకి దిగి ఫోన్ ట్యాపింగ్ అనేది అడ్డు పెట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ కి గురి చేసింది, ఎంతమంది రాజకీయ నాయకులవి, వాళ్ళ వ్యక్తిగత సహాయకులవి, వాళ్ళ కుటుంబ సభ్యులవి, వాళ్ళ డ్రైవర్లవి, పిఏలవి ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి వాళ్ళ విషయాలను ఎందుకు రాబట్టారంటూ కూడా ఆ విషయాలన్నిటిపై కూడా సిబిఐ ఇన్ఫర్మేషన్ లాగేటువంటి అవకాశం ఉంది. బండి సంజయ్ గతంలో ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి క్రమంలో అనేక చోట్ల ఉప ఎన్నికలు రావడము, ఆ ఉప ఎన్నికల సందర్భంగా కూడా బండి సంజయ్ ని ఏదో రకంగా ఆర్థికంగా లేదా మానసికంగా లేదా కేసులు అక్రమంగా పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అప్పట్లో వరంగల్లో జరిగినటువంటి పేపర్ లీకేజ్ అంశం కావచ్చు, ఆ తర్వాత వివిధ కాన్స్టిట్యున్సీలో ఉప ఎన్నికలు జరిగినటువంటి సందర్భాలు కావచ్చు, ఇవన్నీ కూడా బండి సంజయ్ ని టార్గెట్ గా చేస్తే అటు పోలీస్ శాఖ ప్రభుత్వం ఈ యాక్టివిటీ సాగించిందని కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దాని టైము డేట్ తో సహా ఎక్కడెక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ఆ వివరాలన్నీ కూడా సేకరించారు, ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎలాంటి విషయాలను రాబట్టారు అంటూ కూడా ఆ వివరాలన్నిటిపై కూడా బండి సంజయ్ ఈ రోజు పూర్తి ఆధారాలతో సహా సిట్ ముందు హాజరయ్యి ఆ ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులకు అందజేయనున్నాడు. సందీప్, రవితేజ, అంటే నిన్న కొంతమంది అధికారులు బండి సంజయ్ తో సమావేశమయ్యారు, అంటే వారితో ఎటువంటి చర్చలు జరిపారు? ముఖ్యంగా సిటీ విచారణ తర్వాత బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలున్నాయా? కేంద్ర హోంశాఖ తరఫున కొంతమంది సిబ్బంది ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎక్కువగా నిఘా టీమ్స్ లో పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా పిలిపించి ఈ ఎవిడెన్స్ సిట్కి ఇవ్వగలిగితే సిట్ దీనిపైన మూవ్మెంట్ చేయగలుగుతుందా, సిట్ వీటి వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులని అరెస్ట్ చేయగలుగుతుందా, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ కు ఉన్నటువంటి పవర్స్ ఏంటి, ఆ పవర్స్ రాష్ట్రాన్ని దాటి వెళ్ళగలుగుతుందా, ఇది సెంట్రల్ ఇష్యూ జరిగింది కాబట్టి చాలా మంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ సైతం దీంట్లో ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి పార్టీ అధిష్టానం నుంచి అనేక సార్లు బీజేపీ పెద్ద నాయకులు బండి సంజయ్ తో మాట్లాడినటువంటి కన్వర్సేషన్ ని సైతం బీఆర్ఎస్ నాయకుల ఆదేశాల ప్రకారంగా పోలీసులు ఆ వివరాలన్నీ కూడా బయటికి సేకరించారు అనే ఒక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇది స్టేట్ నుంచి నేషనల్ కేసుగా మారేటువంటి ఛాన్స్ ఉంది. ఇది సిబిఐ ద్వారా అయితేనే పూర్తి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ వివరాలన్నీ కూడా బయటికి తీసి అప్పటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల పేర్లను సైతం వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళపై కూడా చర్యలు తీసుకునేటువంటి ఆలోచనతో బండి సంజయ్ ఉన్నారు. సిట్ అంతవరకు ఆ పవర్స్ ని ఉపయోగించి స్టేట్ ని దాటి వెళ్లి విచారించేటువంటి అవకాశం ఉంటుందా అనే ఒక కోణంలో ఇవి సిట్కి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇస్తే మిస్యూజ్ అవుతుందా, ఇవ్వకపోతే వీళ్ళు తప్పించుకునే విధంగా ఉంటారా అంటూ కూడా ఈ న్యాయ సలహాలు బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బందిని అందరూ కూడా తెలుసుకొని పోలీసు అధికారులతో మాట్లాడి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే దానిపై కూడా సమాలోచన చేసుకుని ఈ రోజు 12 గంటలకు బండి సంజయ్ సిట్ ముందు హాజరయ్యి ఆ వివరాలన్నీ కూడా అందజేయనున్నారు. అనంతరం కేంద్రం ప్రభుత్వానికి కూడా బండి సంజయ్ ఒక ఫిర్యాదు అందజేసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణలో 2014 నుంచి మొదలుకొని 2023 వరకు ఏమేమి జరిగింది, ఎంతమంది ఫోన్ ట్యాప్ పడ్డారు, ఇది సెల్యులార్ టెలికమ్యూనికేషన్ నుంచి ఆ వివరాలన్నీ కూడా సేకరించి ఎలా పవర్స్ ని మిస్యూజ్ చేసి పోలీస్ యంత్రాంగమే ఒక ప్రభుత్వానికి లాలోచిగా పనిచేసింది అనేది కూడా బండి సంజయ్ ఈ విషయాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్లి కేంద్రంలో ఒక ఫిర్యాదు అందజేసి దీనిపై సిబిఐ విచారణ కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు సిట్ కార్యాలయం ముందు హాజరైన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.